ఏవండే సినిమా పేరేంటనుకుంటున్నారు? 'తండేలండి.' నిజమేనండి బాబు. అదేనండి సినిమా పేరు. ఇందులో మన నాగ చైతన్య గారు, సాయి పల్లవి కలిసి నటించేశారండి బాబు. ఇది ఒక ప్రేమ కథ చిత్రమండి. ఈ సినిమా నాకెలాగనిపించిందో మీకు రివ్యూలో చెప్పేత్తానండి. కాస్త ఇనేయండి. ఇంతకి స్టోరీ ఏంటనుకుంటున్నారు? మన నాగ చైతన్య గారు కొంతమంది ఏం చేస్తారంటే చేపల వేటకి వెళ్తారండి. పాకిస్తాన్ పోలీసులు వీళ్ళని పట్టుకొని జైల్‌లో వేసేత్తారండి బాబు. తరువాత సినిమాలో ఏం జరిగిందనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి. అంతకు మించి నేను స్టోరీ గురించి ఏం చెప్పనండి. ఇంతకి తండేలంటే అర్థం ఏంటనుకుంటున్నారు? నాయకుడని అర్థమండి బాబు ఈ సినిమాలోన. సరే ఇంక ఈ సినిమాలో ప్లస్ పాయింట్‌లేంటో మనం తెలుసుకుందామండి. నాగ చైతన్య గారు తన పాత్రలో ఒదిగిపోయారండి బాబా. ఇక సాయి పల్లవి గారి యాక్టింగ్ చాలా బాగుంటుందండి. వీరిద్దరు కలిసి సీన్‌లు గట్టా వస్తాయండి. అయి భలేగుంటాయండి బాబు సినిమాలోన. సంగీతం చాలా బాగుందండి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వత్తదండి అక్కడక్కడ. అది కూడా చాలా బావుంటుందండి. ఇంతకీ ఫైట్ సీన్‌లు బాగున్నాయా లేదంటారా? ఫైట్ సీన్‌లు కూడా ఉంటాయండి. అవి కూడా బాగున్నాయండి. మెయిన్ ఏంటనుకున్నారు? కెమెరామెన్ పనితరం చాలా బాగుందండి బాబు. ఎడిటింగ్ గాని, అలాగే ఏంటంటే విజువల్స్ ఉంటాయి కదండీ! బ్యాక్‌గ్రౌండ్‌లో గట్టా వస్తాయి కదా! అప్పుడప్పుడు. అయి భలేగున్నాయండి అక్కడక్కడ. ఇంక ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ గట్టా ఏమీ లేదండి బాబు. అందరూ చూసేయొచ్చండి ఈ సినిమాన. ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్లు ఏంటనుకుంటున్నారు? మెయిను ఈ సినిమా చాలా స్లోగా ఉంటుందండి బాబా. మధ్యలో ఊపు అందుకుంటుందండి. కానీ మళ్ళీ స్లో అయిపోతుందండి. ఒకే పాటని చాలా సార్లు కొట్టారండి బాబు ఈ సినిమాలోన. ఇంతకీ కామెడీ ఉందా లేదా అంటారా? ఈ సినిమాలో కామెడీ గట్టా ఏమీ లేదండి. సినిమా లాస్ట్‌కి వచ్చేటప్పటికి సినిమా నాకైతే బోర్ కొట్టేసిందండి బాబు. మరి ఇలాగ అంటున్నానని తిట్టుకోకుండానే నాకైతే బోర్ కొట్టిందండి. ఇక ఈ సినిమా నాకైతే వన్ టైమ్ వాచబుల్ మూవీ అండి. ఒకసారయితే ట్రై జేసి చూడండి. ట్రై జేసిన తర్వాత మీకు సినిమా ఎలాగనిపించిందో నాకు అంత కామెంట్‌లో చెప్పేయండి బాబా. సరేనండి మరి ఉంటానండి. మరి ఒక రివ్యూలో మళ్ళీ కలుసుకుందామండి. ఏవండే అలాగే ఎళ్ళే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసేసి ఎళ్ళండి బాబు. అలా పడుంటుందా? సరేనండి మరి ఉంటానండి. హాయ్.